ఫస్ట్ అయితే ఇక్కడ ఒక వీడియో చూపిస్తా చూడండి. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఇది నేను మీకు డెమో కూడా చూపిస్తాను. డెమో తోటి చూస్తే మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఒకసారి చూద్దాం అండ్ ట్రై చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఒకసారి చూడండి. తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఓకే, వీడియో అయితే చూస్తున్నారు కదా. మొత్తం వీడియో బాగుంటుంది. మీరు ట్రై చేద్దామంటే వీడియో లాస్ట్కి అయితే చూడండి. చాలా సింపుల్ వేలో చెప్పినాక ట్రై చేస్తాను. ఓకే, ఇందులో కీ యానిమేషన్ బాగా అనిపించింది నాకు. ఓకే, చాలా ఈజీ కూడా ఉంటుంది. అది నేను మీకు కొంచెం డీటెయిల్గా చెప్పనిక ట్రై చేస్తాను. మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ పర్ఫెక్ట్గా మీకు కొన్ని విషయాలు చెప్తాను అంతే. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసే ముందు డిస్క్రిప్షన్లో మీకు ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్స్ అండ్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ లేకపోతే వాట్సాప్లోకి వెళ్ళండి. మీరు వాట్సాప్లో మీకు అన్ని యాప్స్ అయితే ఉంటుంది. నేను ఎక్కువ యాప్స్ గురించి ఎక్కువ చెప్పాను, మీరు అర్థం చేసుకోవాలంతే. ఓకే, ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంటుంది ఛానల్కి. ఓకే, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ దీన్ని మీరు వీలుంటే బ్లర్ చేయండి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, నార్మల్గా ఐ కనిపిస్తుంది. ఇదే కంటిన్యూ చేద్దామంటే నో ప్రాబ్లం. దీన్ని నేను ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ బ్లర్లోకి వెళ్తే ఇక్కడ మనకు గోషన్ బ్లర్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం బ్లర్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందరికి జరిపి 0 చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మనకు ఆ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇందులో స్టార్టింగ్లో మీరు టెక్స్ట్ యాడ్ చేసినా కూడా ఓకే, చాలా బెటర్గానే ఉంటుంది. ఓకే, తర్వాత ఫొటోస్ కంటిన్యూ చేద్దామంటే అలా కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇలాగైతే ఉంది. మీరు ఫొటోస్ రీప్లేస్ పెట్టేటప్పుడు పైన బ్లాక్ స్క్రీన్ వస్తుంటుంది. ఓకే, ఈ బ్లాక్ స్క్రీన్ అనేది ఇక్కడ మనకు కొన్ని ఇంక్ వీడియోస్ ఉన్నాయి. ఆ ఇంక్ వీడియోస్ మనకు ఎక్కువ డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలంటే పైన మీరు హైడ్ చేసేయండి. ఓకేనా. ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవి హైడ్ చేసేయండి. ఇక్కడ మనకు హైడ్ చేస్తేనే మీకు అది క్లియర్గా కనిపిస్తుంది. లేకపోతే ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి నేను వేరే ఫోటో యాడ్ చేద్దాం. వేరే ఫోటో కొన్ని చూద్దాం. డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ చాలా ఉన్నాయి. ఏదైనా వేరే ఫోటో ట్రై చేద్దాం. ఓకే, ఈ ఫోటో ట్రై చేద్దాం. దీన్ని యాడ్ చేసిన తర్వాత జూమ్ చేస్తున్నా. అంటే ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో దాన్ని బట్టి మీరు జూమ్ చేసుకోండి. ఫోటో క్వాలిటీ కోసం మీరైతే ఏదైనా వేరే యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ChatGPT లేకపోతే జెమినీ AI యూజ్ చేయండి, చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓకే, ఇలా ఇంకో ఫోటో కూడా ఉంటుంది. ఫొటోస్ యాడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు నేను ఇన్స్టాగ్రామ్లో చాలామంది మన ఫాలోవర్స్ పెడుతుంటారు కదా వీడియోస్ అనేది, ఫొటోస్ అనేది, అంటే మెన్షన్ చేస్తుంటారు కాబట్టి చాలా చూస్తూ ఉంటాను నేను మన ఫాలోవర్స్ది. ఆ వీడియోస్లో కొన్ని ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే ఫోటో అడ్జస్ట్మెంట్ సరిగా లేకపోవడం. కాబట్టి ఎంత కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ మనకు ఆ ఫోటో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్యూర్గా ఉండాలి. అండ్ క్వాలిటీ లేకపోతే నేను కొన్నిసార్లు ఫొటోస్ ఎక్కువ క్వాలిటీ పెట్టాను. ఓకే, లేకపోతే మీరు వీడియో మొత్తం చేసిన తర్వాత మీరు వింక్ యాప్ యూజ్ చేయండి. డైలీలో ఒక 3 వీడియోస్ వస్తుంటుంది, చాలా బెటర్ ఉంటుంది. ట్రై చేద్దామంటే వింక్ యాప్లో అయితే ఫ్రీ ఉంటుంది. 3 వీడియోస్ చాలా మంచిది, ఎందుకంటే రోజులో 3 వీడియోస్ కూడా చేస్తాం మనం. ఓకే, తర్వాత ఈ 2 ఫొటోస్ చూడండి, చాలా బాగా సెట్ అయింది. అండ్ దాన్ని బట్టి మ్యాచింగ్ కూడా అయింది. ఇప్పుడు ఇంకో ఫోటో కూడా ఉంది. కానీ ఇక్కడ ఒకటి చూసుకుంటే ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ బ్యాక్ సైడ్లో కూడా టెక్స్ట్ ఉంది. కాబట్టి ఒక PNG ఫొటోస్ అటాచ్ చేయడానికి ట్రై చేయండి, ఇంకా మంచి లుక్ ఉంటుంది. ఇలా మధ్యలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు, మంచిగా కొంచెం అడ్జస్ట్మెంట్ ఫొటోస్ అయితే పెట్టి యూజ్ చేయండి. అయితేనే మీకు ఆ వీడియోలో లుక్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఆ ఇంక్ వీడియో అనేది నచ్చకపోతే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఆ ఇంక్ వీడియో తోటి ఇంకా బాగా అనిపిస్తుంది నాకు, అందుకోసమే పెట్టాను. అంటే ఫస్ట్లో చేసేటప్పుడు ఏమి ఇంకు యూజ్ చేయలేదు. ఆ ఇంకు తోటి ఫోటో మళ్ళీ మంచిగా రివీల్ అవుతుందని ఒక ఇన్నర్ ఫీలింగ్ అంతే. ఓకే, అండ్ ఒకవేళ మీరు సింగిల్ ఫోటోతోటి ట్రై చేద్దామంటే ఈ లిరికల్ ఏదైతే ఉందో లిరికల్ అన్నీ కాపీ చేసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్గా ఈ లిరికల్ ఇక్కడెక్కడ అంటే మధ్యలో ఉన్నాయి కదా, ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవడం, కాపీ చేసుకోండి. అండ్ సాంగ్ కూడా కాపీ చేసి వేరే లేయర్ అంటే వేరే ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు. అది చాలా బెటర్గా అయితే ఉంటుంది. కానీ ఇది బాగుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేయండి అంతే. దాని తర్వాత వీడియో కూడా సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. యాప్ అనేది వాట్సాప్ లేకపోతే టెలిగ్రామ్లో ఉంటుంది. జై హింద్.